హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ యూస్ఫుల్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, ఆలుగడ్డ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్పైసెస్ లైక్ బగారాకు, జీలకర్ర, సాజీరా, ఇలాచీ, లవంగం, మిరియాలు, ఒక నిమ్మకాయ జ్యూస్ పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కప్ పెరుగు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. నేను ఆల్రెడీ ముందే 2 కప్స్ బియ్యం నానబెట్టేసుకొని నీట్గా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, బగారాకు, జీలకర్ర, సాజీరా, ఇలాచీ, లవంగం, మిరియాలు, అవన్నీ వేసుకోవాలి. కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటుపట అనేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపి ఆనియన్ బ్రౌన్ అయ్యే వరకు దాన్ని అలానే వేగనివ్వాలి. ఆనియన్ బ్రౌన్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేగడం వల్ల కొంచెం టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత క్యారెట్, ఆలుగడ్డ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా అందులో వేసుకొని కలుపుకొని కొంచెం తగినంత దొడ్డుప్పు వేసుకోవాలి. సన్నపు కూడా వాడవచ్చు, కాకపోతే దొడ్డుప్పు హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను దొడ్డుప్పే వాడతా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. టమాటో కొంచెం మగ్గే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసేసి పెట్టాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం తగినంత కారం వేసుకోవాలి. తగినంత ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. కారం కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు 2 మినిట్స్ అలానే ఉంచాలి. ఆయిల్ మొత్తం పైనకి వచ్చే వరకు అలానే కలిపి వదిలేసేయాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు అందులో కొంచెం మనం నిమ్మకాయ రసం, ఇంకొక కప్పు పెరుగు పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసి కలుపుకోవాలి. అన్ని వెజిటేబుల్స్, పెరుగు అన్నీ బాగా కలిపేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి దాన్ని. అలా అయితే టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది. చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, బాగా ఉడికింది. ఈ టైంలో మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి అందులో వేసేసేయాలి. ముందు వాటర్ పోయడం కంటే ఇలా బియ్యం వేయడం వల్ల ఆ గ్రేవీలో ఉన్న మసాలా మొత్తం బియ్యంకి అంటుకొని మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇలా బియ్యం ఫస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నీట్గా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ ఆఫ్ బియ్యం తీసుకున్నా కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అంటే 1 కప్ బియ్యంకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నా. వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అడుగు నుంచి బాగా కలిపి ఇప్పుడే సాల్ట్ అయ్యిందో లేదో మీ టేస్ట్ చేసుకొని చెక్ చేసుకొని, ఒకవేళ అవ్వకుంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఈ టైంలో వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసి ఊరికే కలపొద్దు. ఊరికే కలిపితే బియ్యం విరిగిపోయి అంత మంచిగా రాదు పులావ్. సో ఇప్పుడు ఇక క్యాప్ మూసేసేయాలి. ఈ గ్యాప్లో మనం రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలి. ఈ ఆనియన్స్ నుంచి జ్యూస్ బయటికి రావాలి. సో దీన్ని మీరు ఇంకా చేతితోనే మిక్స్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ రైతా అనేది థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. లూజ్ ఉంటే మంచిగా ఉండదు. సో నేను ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం వెజిటేబుల్ పులావ్ ఎలా అయిందో చూద్దాం. చూసారా, వెజిటేబుల్ పులావ్ ఉడుకుతుంది. సో ఈ టైంలో మనం ఒకసారి కలిపేసి లైట్గా కలపాలి. కలిపి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసేయాలి. దీన్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. పెడితే ఇలా అవుద్ది. ఒకసారి కలుపుకొని కొత్తిమీర, పుదీనా మిగిలినవి వేసేసేయాలి పైన.
ఈ టైంలో మీరు కావాలంటే కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసేసుకోవచ్చు, లేకుంటే మీకు నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా వేసుకున్నాక ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి తీసేస్తే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి కలుపుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా, వేడివేడి వెజిటేబుల్ పులావ్ రెడీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని విత్ రైతా వేసుకొని టేస్ట్ చేసేస్తే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ఇంకా కావాలనుకుంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ PR యూస్ఫుల్ ఇన్ఫో.